2024-25 సంవత్సరంలో 42,620 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల సాగు చేపట్టగా 16,985 మంది లబ్ధిదారులు ఇందులో చేరారని చెప్పి తెలియజేస్తున్నాను. 2024-25లో సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద పంటల కోత అనంతరం నష్టాలు నివారించడానికి 590 ప్యాక్ హౌసులు, రైపనింగ్ ఛాంబర్సు, కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూములు మంజూరు చేశాం. 2024లో సంభవించినటువంటి వివిధ విపత్తుల్లో నష్టపోయినటువంటి 27,436 మంది ఉద్యాన రైతులకు 43.70 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అతి తక్కువ సమయంలో విడుదల చేశాం. గత ప్రభుత్వ హయాంలో మే 24 సంభవించినటువంటి వడగండ్ల వాన, అధిక వర్షాలకి నష్టపోయినటువంటి ఉద్యాన పంటలకి 4.31 కోట్లు జనవరి 2025లో విడుదల చేశాం. మైక్రో ఇరిగేషన్ కంపెనీలకి చెల్లించవలసినటువంటి బకాయిలు 1,166.99 కోట్లలో ఈ ప్రభుత్వం 452.55 కోట్లు ఈ సంవత్సరం విడుదల చేశాం. పామాయిల్ రైతులకు కంపెనీలకు చెల్లించవలసినటువంటి బకాయిలు 238.9 కోట్లలో 29.42 కోట్లు విడుదల చేశాం. MIDH పథకంలో చెల్లించవలసినటువంటి 93.54 కోట్లలో 33.33 కోట్లు విడుదల చేశాం. స్వర్ణాంధ్ర 2047 కింద అధిక జీవీవే సమకూర్చే 11 ఉద్యానవన పంటలను క్లస్టర్ విధానంలో ప్రోత్సహించుటకు ప్రణాళిక చేశాం. ప్రతి సంవత్సరం వృద్ధి రేటు 15% పైబడి వచ్చేటట్లుగా పంటలను క్లస్టర్లుగా ఎంపిక చేసుకున్నాం. ఈ క్లస్టర్లు జాతీయ ఉద్యాన బోర్డు నుంచి ప్రత్యేకంగా కేటాయింపునకు ప్రాజెక్టులు రూపకల్పన చేస్తున్నాం. అనంతపురం అరటి క్లస్టర్ అభివృద్ధి చేపట్టవలసిన కార్యక్రమాలకు సంబంధించి ఏజెన్సీల్ని ఎంపిక కొరకు ప్రతిపాదనలు కోరడమైంది. ఇదే తరహాలో మిగిలినటువంటి పంటలకు కూడా క్లస్టర్ ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. ఇందులో భాగంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మామిడి క్లస్టర్, శ్రీకాకుళం, SSR మన్యం జిల్లా జీడి మామిడి క్లస్టర్ గాను, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో క్లబ్బర్ క్లస్టర్ గాను, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో పామాయిల్, కోకో క్లస్టర్లుగా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిరప క్లస్టర్లుగా అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయడమైంది. అందులో ఆంధ్రప్రదేశ్ లోగోతో రిఫ్రిజిరేటెడ్ వ్యాగన్లు కలిగినటువంటి 8 రైళ్లు తాడిపత్రి నుంచి అరటి గెలను ముంబై పోర్టు ద్వారా మిడిల్ ఈస్ట్ దేశాలకి ఎగుమతి చేశాం. కుప్పం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా 3,36,500 కూరగాయ మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకి అందుబాటులో ఉంచాం. పల్నాడు జిల్లా నకిరికల్లు మండలం గుండ్లపల్లిలో 7.6 కోట్ల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను 2వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేశాం. ఉద్యాన శాఖతో రాష్ట్ర ప్రభుత్వం మరియు DCCD సమన్వయంతో కోకో సమావేశాన్ని అక్టోబర్ 16, 2024లో విజయవాడలో నిర్వహించి భారతదేశంలో కోకో పంట అభివృద్ధికి సంబంధించి వ్యవహారాలపై చర్చించాం. ఉద్యాన శాఖ డిజిటల్ గ్రీన్ సమన్వయంతో ఈ మిర్చా ప్రోగ్రాంను అమలు చేస్తుంది. ఈ పద్ధతిని టమోటా, పసుపు పంటలకు విస్తరిస్తున్నారు. ఈ యాప్లో ఫార్మర్ చాట్ చేయడం, పురుగుల మందుల అవశేషాలు విశ్లేషణలు, కాల్గుడితో మార్కెటింగ్ టైం ఆఫ్ కోసం నాణ్యత అంచనాలు పరికరాలు అందించబడ్డాయి. ఆయిల్ ఫామ్ తోటల్లో జియో ట్యాగింగ్, ఫెన్సింగ్ కోసం మొబైల్ యాప్లు, డ్రోన్, శాటిలైట్ టెక్నాలజీని వినియోగించడం జరుగుతుంది. ఈ టెక్నాలజీని
ఇతర పంటలకు కూడా ఉపయోగించుకోవడానికి ప్రతిపాదనలు తయారు చేశాం. 2025-26వ సంవత్సరానికి ఉద్యాన శాఖ ప్రతిపాదనలు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద 3.75 లక్షలు ఎకరాలను సూక్ష్మ సేద్యం కిందకు తీసుకురావడానికి 500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. MIDH పథకం కింద సాంప్రదాయ వ్యవసాయ పంటల నుండి 1.5 లక్షల ఎకరాలు వాణిజ్య ఉద్యాన పంటల కిందకు తీసుకురావడానికి పోస్ట్ హార్వెస్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు 179 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ పథకం ద్వారా 78,800 ఎకరాల్లో పామాయిల్ తోట సాగుకు 179 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఆగ్రో ఫారెస్ట్రీ కింద నాణ్యమైన మొక్కలు పెంచడానికి 15.06 కోట్లు ప్రతిపాదించాం. జాతీయ వెదురు మిషన్ పథకం ద్వారా వెదురు అభివృద్ధికి 2.50 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన రంగం మన గ్రామ ఆర్థిక వ్యవస్థని బలపరిచేందుకు, పేదరికాన్ని తగ్గించేందుకు, సుస్థిర అభివృద్ధి